హలో అండి. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. నేను సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం తుంటి భాగం, వాటికొచ్చిన సమస్యలు, వాటి పరిష్కారాలేంటి అనేది తెలుసుకోబోతున్నాం. తుంటి నొప్పి అనేది రకరకాలుగా ఉంటాయి. మనకు ఏజ్‌ని బట్టి ఇప్పుడు 20 ఆర్ 30 ఏళ్లలో వచ్చే తుంటి నొప్పికి చాలా వరకు కారణాలు అవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అంటే మనకు ఈ తుంటి భాగంలో రక్త సరఫరా అనేది తగ్గిపోవడం వల్ల ఉత్పన్నమయ్యే నొప్పి. అది చాలా మందిలో ఇప్పుడు కోవిడ్ లాస్ట్ ఒక 5 ఇయర్స్‌గా ఏంటంటే కోవిడ్ బారిన పడ్డ వాళ్ళల్లో స్టెరాయిడ్ ఎక్కువ యూజ్ చేయడం మూలాన మనకు ఈ తుంటి సమస్యలు యంగర్ ఏజ్ గ్రూప్స్‌లో ఎక్కువగా చూస్తున్నాం. వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదట నొప్పితో మొదలవుతుంది. అంటే లాగడం గానీ, రాత్రుళ్ళు ఎక్కువ నొప్పి రావడం, నడుస్తున్నప్పుడు కుంటడం లాంటివి లక్షణాలు మొదట కనిపిస్తాయి. గ్రాడ్యువల్‌గా ఏంటంటే మళ్ళీ మనకు మూవ్‌మెంట్స్ తగ్గిపోవడం. అంటే కింద కూర్చోలేకపోవడం, మెట్లు ఎక్కడం, దిగడం ఇబ్బందిగా కలగడం. ఇవి లక్షణాలు ఉంటాయి. చివరి స్టేజ్‌లో మనకు కనీసం కొద్దిగా కూడా కదలిక లేకుండా తుంటి భాగంలో మూవ్‌మెంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోవడం ఆర్ మూవ్‌మెంట్ లేకపోవడం లాస్ట్ స్టేజ్‌లో చూస్తాం. వీటిని మనం ఎలా నిర్ధారించాలి? మొదట నొప్పి వచ్చినప్పుడు మనకు వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే ఎగ్జామిన్ చేసి అవసరమైన చోట ఎక్స్‌రే కానీ లేకపోతే గోల్డ్ స్టాండర్డ్ మనకు ఎంఆర్ఐ. ఎర్లీ స్టేజెస్‌లో మనకు ఎంఆర్ఐ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది. ఎంఆర్ఐలో గ్రేడింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. 1, 2, 3, 4 అనేవి. ఆ ట్రీట్మెంట్ ఆ ఎంఆర్ఐ స్టేజ్‌ని బట్టి మనకు ట్రీట్మెంట్ చేయగలుగుతాం. మొదటి స్టేజెస్‌లో కొన్ని మందులు, కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు బోన్ మ్యారో యాస్పిరేట్ చేసి ఆ చనిపోయిన బోన్‌ని తీసేసి మళ్ళీ దాన్ని బోన్‌ని రీగ్రో చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. అది మనకు గ్రేడ్ 2 వరకు పనిచేస్తాయి. గ్రేడ్ 3 అంటే మనకు ఈ హిప్ జాయింట్ అనే ఈ షేప్ అనేది మారిపోతే దాన్ని గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 అంటే కంప్లీట్ కీలు అరుగుదల. గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4లో మనకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది మనకు పర్మనెంట్ రెమెడీ అంటాం. మనకు ఈ సమస్య ఏదైనా నొప్పి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకుంటే మనం రీప్లేస్మెంట్ లేకుండా కాపాడుకోగలిగే అవకాశాలు ఇవాళ చాలా ఉన్నాయి.